అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు వివిధ రకాల కార్యక్రమాలతో గ్రామాలను చుట్టేస్తున్నాయి. జనసేనకు జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడంతో ఆ పార్టీ ఉనికి మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. మంచి నేతల కోసం దుర్భిని వేసి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ 12 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీలు పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో మమేకమవుతుంటే, విపక్షం నిరసనలు, ఆందోళనలతో జనంలో తిరుగుతోంది. జనసేన పార్టీ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆ పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి సరైన నేతలు ఒక్కరూ లేరు. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు చెప్పుకోదగ్గ నేతలు లేకపోవడంతో మంచి ఇమేజ్ ఉన్న నేతల కోసం భూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం నుంచే పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దాన్ని ఊసెత్తడం లేదు. పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లే బలమైన నేతలు కూడా లేరు. ఈ నేపథ్యంలో అనంతపురంలో జనసేనాని కవాతు నిర్వహించి ఊపు తీసుకొచ్చారు. 4 రోజుల పాటు చేనేతలు, రైతులు, కార్మికులతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్న జనసేనాని ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకోవటం లేదు. అధికార, విపక్ష పార్టీలు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమైపోయాయి. టీడీపీ, వైసీపీలకు ధీటైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న జనసేనకు జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలు లేకపోవడం పెద్ద మైనస్లా మారనుంది. కామ్రేడ్లతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కొన్ని నియోజకవర్గాలకైనా మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జనంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఒక్కరు కూడా జనసేనలో చేరలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కూడా సంపాదించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.